హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. నా పేరు డాక్టర్ భానుశ్రీ లక్ష్మి. శ్రీ మారుతి ప్రసన్న మాతా శిశు నర్సింగ్ హోమ్లో సీనియర్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇది బోధనలో ఉందండి. ఈరోజు మీకు ప్లసెంటా ప్రీవియా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని దానికి సంబంధించిన వీడియోను అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలలో దాదాపు మాయ అనేది ఇది మాయ అంటారు. ఈ మాయ అనేది మాంసముద్దలాగా ఉంటుంది. ఈ మాయ గర్భసంచి పైభాగంలో అతుక్కొని ఉంటే అది నార్మల్ అండి. 90% ఆఫ్ ది కేసెస్లో మాయ అనేది గర్భసంచి పైభాగంలోనే అతుక్కుంటుంది. అది ముందు భాగం అవ్వచ్చు, వెనక భాగం అవ్వచ్చు. సో ఇది ఏమవుతుందంటే, నార్మల్ డెలివరీ అయినప్పుడు బేబీ ఇలా డెలివరీ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఈ మాయ ఆటోమేటిక్గా గర్భసంచి కోడల నుంచి సపరేట్ అయిపోయి దానంతట అది బయటకు వచ్చేస్తుంది. సో మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ఏది ఉండవు. అదే ఈ మాయ అనేది ఈ గర్భసంచి కింద భాగంలో అతుక్కొని ఉంటే దాన్ని ప్లసెంటా ప్రీవియా అంటారు. ఈ ప్లసెంటా ప్రీవియా 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 అంటే ఈ ప్లసెంటా ప్రీవియా అంటే ఈ మాయ అనేది ఇది ఇంటర్నల్ ఆస్ అంటారు. అంటే గర్భసంచి ముఖద్వారం అన్నమాట. ఇది పెయిన్స్ వచ్చినప్పుడు ఈ ముఖద్వారం అనేది ఇలా నెమ్మదిగా ఇలా విచ్చుకుంటూ వస్తుంటుంది. 10 సెంటీమీటర్స్ దారి అయితే తెరుచుకోవాలి. అలా తెరుచుకుంటున్న టైంలో ఈ మాయ అనేది ఇక్కడికి వచ్చి ఈ ఇంటర్నల్ ఆస్కి కొంచెం దూరంగా, అంటే ఇంటర్నల్ ఆస్కి ఈ లోవర్ ఎడ్జ్ ఆఫ్ ది ప్లాసెంటాకి ఒక 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది ఇంటర్నల్ ఆస్ ఉందనుకోండి, ఓకే, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఈ మాయ అనేది జస్ట్ ఇంటర్నల్ ఆస్ని టచ్ చేసింది అనుకోండి, ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. అసలు ట్రై కూడా చేయరు. అదే ఈ మాయ అనేది ఈ ఇంటర్నల్ ఆస్ని కవర్ చేసింది అనుకోండి, దాన్ని పార్షియల్ ప్లసెంటా ప్రీవియా అంటారు. కంప్లీట్ ప్లసెంటా ప్రీవియాలో ఈ మొత్తం మాయ అనేది అడ్డుగా ఉంటుంది అన్నమాట, దారికి అడ్డంగా ఉంటుంది. అది ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి దానికి. సో ఈ గ్రేడ్ 2కి, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ప్లసెంటా ప్రీవియాకి డైరెక్ట్గా ఒక రోజు అనుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆపరేషన్ చేసి బేబీని అయితే తీయాలి. ఈ ప్లసెంటా ప్రీవియా కింద భాగంలో ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత మాయ అనేది కూడా సపరేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒక్కోసారి రక్తస్రావం అనేది ఎక్కువ జరగచ్చు. అలాంటి టైంలో మనకి ఏమైనా బ్లడ్ అవసరం ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలనుకున్న టైంలో మనకి ఏంటంటే ఎటోనిక్ పీపీహెచ్ అంటారు. అలాంటి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అని ముందుగానే కొంచెం ప్రిడిక్ట్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా మనం ఒక బ్లడ్ అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ ప్లసెంటా ప్రీవియా ఉన్న కేసెస్ అన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకి వస్తాయి. సో ఈ ప్లసెంటా ప్రీవియా ఉందని పేషెంట్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ని మనం ఎలా డీల్ చేయాలి, కాంప్లికేషన్స్ రాకుండా మనం ఎలా చూసుకోవాలి, పేషెంట్కి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇవన్నీ డాక్టర్స్ ఒకసారి మీకు ప్లసెంటా ప్రీవియా ఉంది అని డయాగ్నోస్ చేసినప్పుడు కౌన్సిలింగ్లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది కన్ఫ్యూషన్ అవ్వకుండా ప్లసెంటా ప్రీవియా గురించి ఇంకా డీటెయిల్గా మీరు డాక్టర్స్ని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లాస్ట్ వీక్ నేను 2 కేసెస్ చేశాను. ఒకటి కంప్లీట్ ప్లసెంటా ప్రీవియా చేశాను, ఇంకోటి గ్రేడ్ 2 ప్లసెంటా ప్రీవియా చేశాను. ఇద్దరు పేషెంట్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చక్కగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. సో ఈ ప్లసెంటా ప్రీవియా అని చెప్పగానే వాళ్ళు చాలా కంగారు పడ్డారు. ఎలా అనుకున్నారు. నేను వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి నేనైతే చక్కగా ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళని పంపించడం జరిగింది. ఈ ప్లసెంటా ప్రీవియా ఉండడం వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దారికి అడ్డంగా ఉంది కదా, రక్తస్రావం జరుగుతుంది. సో అంత పెయిన్స్ వచ్చేంత కాకుండా ఇంకా డేట్కి, అంటే మెచ్యూరిటీ బాగుంది, ఇంకా డెలివరీ డేట్ దగ్గరగా ఉందన్నప్పుడు ఒక రోజు అనుకొని ఎలెక్టివ్గా ఆపరేషన్ చేసి బేబీని అయితే డెలివరీ చేయాలి. తర్వాత ఈ గ్రేడ్ 1 ఉన్న ప్లసెంటా ప్రీవియా అయితే మనం ట్రయల్ ఇవ్వచ్చండి. ఒక 80 to 90% ఆఫ్ కేసెస్లో
నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వెరీ కాన్షియస్గా మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇలా రక్తస్రావం జరుగుతుంది అని మనకి ఏమైనా సిగ్నల్ లాగా అనిపించినప్పుడు వెంటనే ఆపరేషన్ చేసి బేబీని అయితే డెలివరీ చేయాలి. ఈ మాయ కింద ఉండడం వలన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎపిసోడ్స్ ఆఫ్ బ్లీడింగ్ అంటారు. 9 నెలల గర్భిణీలో 8వ నెల కానీ 7వ నెల కానీ కొంచెం బ్లీడింగ్ అవ్వడం ఆగిపోవడం, కొంచెం బ్లీడింగ్ అవ్వడం ఆగిపోవడం జరుగుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు అలా అవుతుందన్నప్పుడు డాక్టర్స్ని సంప్రదించడం చాలా ఎసెన్షియల్ మాట. తప్పనిసరిగా డాక్టర్కి వచ్చి ఈ విషయాన్ని అయితే చెప్పాలి. తర్వాత భార్యాభర్తలు 9 నెలలు కలవకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఇలా కలవడం వలన ఏమవుతుంటుందంటే రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కోసారి ప్లాసెంటా ప్రీవియా అనేది గర్భసంచి గోడల్లోకి కండరాలకు కూడా చొచ్చుకుపోయి ఉంటుంది. దాని ప్లాసెంటా ఇక్రీటా, పర్కిటా, ఇంక్రీటా అని కూడా అంటారు. వాటిలో అలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ మాయ అనేది ఆపరేషన్ అవనివ్వండి, మాయ అనేది సపరేట్ అవ్వదు. అలాంటిలో కొంచెం కొత్త టెక్నాలజీ అవి యూజ్ చేసుకొని ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. లేదనుకున్న టైంలో రక్తస్రావం అనేది మనం అరికట్టలేకపోతున్నాం అనుకున్న టైంలో గర్భసంచి ఆపరేషన్ చేసి సిజేరియన్ హిస్టెక్టమీ అంటారు, గర్భసంచినే తీసేస్తారన్నమాట. ఇవన్నీ కౌన్సిలింగ్లో డాక్టర్స్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిసారి పేషెంట్స్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచిగా ఆలోచించండి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ కాంప్లికేషన్స్ నుంచి మనం బయట ఎలా పడాలి అనేవన్నీ కూడా డాక్టర్స్ చెప్తారు. చెప్పింది మీరు టెన్షన్ లేకుండా చక్కగా అవన్నీ ఫాలో అవుతే హెల్తీగా మీరు వెళ్తారు. హెల్తీ బేబీని ఇవ్వడానికి మదర్ కూడా సేఫ్గా డెలివరీ చేసి ఇంటికి పంపించడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను.